నల్లేది పెట్టినావా? మున్సిపల్ సిబ్బంది చెప్పినాం. మున్సిపల్ పిట్టర్ వచ్చి బర్రెలు ఉన్నాయి ఇక బర్రెలు అయితే కట్టుకోమని ఒక మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళందరూ కూడా చెప్పినా 2-3 సార్లు చెప్పినాం. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లేడు. అందుకే వాళ్ళ బర్రెలు వచ్చి నీళ్ళ కోసం వచ్చి మొత్తం దుడ్డలు ఇట్లా బర్రెలు వచ్చి మొత్తం ఇట్లా ఇట్లా కొమ్ములతో తాకుడు తాకుంటా రాకంగానే ఇరిగిపోతాయి ప్లాస్టిక్ కాబట్టి ఇంపై పెట్టాలి. మరి శాశ్వతంగా ఎట్లా మరి దాని శాశ్వత పరిష్కారం అంటే దానికి బర్రెలు కట్టకుండా ఎన్నోసార్లు వాస్తవానికి ఒక 10 సార్లు పెట్టించింది నేను. పక్క పొంటి వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎన్నిసార్లు అయినా పెట్టిస్తాను. కాకపోతే కొందరు మనకు సాకులు చూపించుకొని వాట్సాప్లలో వేసుకుంటా ఏదైనా మనం ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మనం సమస్య ఉంటే తక్షణమే స్పందిస్తాను. మన పని మనం చేసుకుపోతాను. ఏదైనా మనం పని జనాలకు ప్రజలకు పని చేసి పెట్టాలి అంతే తప్పించి వాట్సాప్లలో స్పందించకుంటే మేము వాట్సాప్లో పెట్టాలి. నిన్న అసలనే మేము కావాలని ఏదైనా వస్తువు మనం మున్సిపల్ నుంచి కానీ ఏదో ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వార్డు సభ్యుల మీద వార్డు ప్రజల మీద ఉంటుంది. వాళ్ళకు కూడా పిల్లలైతే మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి అనేది కొంచెం దాని మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కూడా చెప్పి పక్కపోతే మా మున్సిపల్ సిబ్బంది అయితేనే వాళ్ళని ఇచ్చినప్పుడు మనం దీన్ని ప్రతిసారి ఇట్లా పోతా అంటే మనం వేస్తున్నాం. డమ్మీలు అయితే ఓసారి కూడా నెల రోజులు డమ్మీలు వేసినాం. అప్పుడు వాళ్ళకి ఈ తాడానికి ఇబ్బంది అయితే అంటే మళ్ళీ తీసినాం, మళ్ళీ నల్ల పెట్టించినాం. ఇట్లా ఒక 10 సార్లు పెట్టించినాం. నాకు నా ఈ ఆయంలో ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని తీసేసే పరిస్థితి ఉన్నది. అప్పుడు శాశ్వత పరిష్కారం చేస్తాం. ఇప్పుడైతే మన ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన నీళ్ళకు డమ్మీ ఇప్పించాం.